ఇప్పటికే ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజానికానికి మరింత చెమట పట్టనుంది. మార్చి నెల ప్రారంభంలోనే భూమిని నిప్పుల కొలిమి చేసేందుకు సూర్యుడు సిద్ధమైపోతున్నాడు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా తన ప్రతాపం చూపెట్టబోతున్నాడు. రాష్ట్రంలో ఆదివారం నుంచి ఎండలు మరింత పెరగనున్నాయి. మార్చి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎండ తీవ్రతను సూచించే ఎల్లో అలర్ట్ను అన్ని జిల్లాలకు జారీ చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోపక్క తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సగటున 15 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి నుంచి మే వరకు దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే దేశంలో 4/5 ప్రాంతం వడగాల్పుల ప్రభావానికి గురి కానుందని తెలిపింది. తెలంగాణ, ఏపీలోనూ వడగాలుల తీవ్రత ఉండనుందని విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. గతేడాది కంటే ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండనుందని హెచ్చరించింది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గిందని, దీంతో భూమిలో, గాలిలో తేమ శాతం తగ్గాయని, దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని నిపుణులు చెబుతున్నారు.